భారతీయ కరెన్సీ నోట్లను మనం గమనిస్తే ప్రతి నోటుపై గాంధీ ఫోటో కనిపిస్తుంది. ఇటీవల కొంతమంది అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, రాముని ఫోటో ముద్రించాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే గాంధీ ఫోటో కరెన్సీ నోట్లపై ఎప్పటినుంచి ముద్రిస్తున్నారు? గాంధీ కన్నా ముందు ఎవరి ఫోటో ఉండేది అనే వివరాలు తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలనలో ముద్రించిన కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్, క్వీన్ విక్టోరియా ఫోటోలు ఉండేవి. చాలా ఏళ్లు ఇవి చెలామణిలో ఉన్నాయి. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత కరెన్సీ నోట్లను భారత ప్రభుత్వం ముద్రించింది. అయితే ఈ నోట్లపై చాలా ఏళ్లు ఎవరి ఫోటోలు ముద్రించలేదు. మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా 1969 నుంచి భారత కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటోతో ఒక ₹100 ప్రత్యేక నోటును ముద్రించారు. ఇదే గాంధీజీ ఫోటో ముద్రించిన మొదటి నోటు. తర్వాత 1996 నుంచి అన్ని కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో ముద్రిస్తున్నారు. ఇప్పటికీ భారత ప్రభుత్వం గాంధీజీ ఫోటోతోనే నోట్లను ముద్రిస్తోంది. ఇదిలా ఉండగా కరెన్సీ నోట్లపై గాంధీ ఒక్కరిదే కాకుండా స్వాతంత్ర్య సమరయోధులైన సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ ఫోటోలు ముద్రించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇటీవల అయోధ్య రాముడి ఫోటోలు కూడా నోట్లు విడుదల చేయాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇతర నాయకుల ఫోటోలో కరెన్సీ విడుదల చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.